పెళ్లి పేరుతో రాహుల్ సిప్లీగంజ్ బావమర్ది మోసం చేశాడు అంటూ విశాఖలో ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుతో రాహుల్ సిప్లీగంజ్ తో పాటు 15 మందిపై కేసు నమోదు చేశారు. పెళ్లి పేరుతో రాహుల్ సిప్లీగంజ్ బావమర్ది మోసం చేశాడు అంటూ విశాఖలో ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదుతో రాహుల్ సిప్లీగంజ్ తో పాటు 15 మందిపై కేసు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ నడి తెలుసుకుందాం. సతీష్, యువతి ఫిర్యాదు మేరకు రాహుల్ సిప్లీగంజ్ తో పాటు మరో 15 మందిపై కేసు నమోదైనట్లుగా తెలుస్తుంది. కేసుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా విశాఖలో బిగ్ బాస్ విజేత ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లీగంజ్ పై ఎఫ్ఐఆర్ నమోదు కావడం కలకలం రేపుతుంది. అయితే దీనికి సంబంధించిన విషయాలు అంటే విశాఖ చెందిన ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ సిప్లీగంజ్ బామర్ది రాహుల్ రెడ్డి అనే వ్యక్తి పైన ఈ ఫిర్యాదు నమోదు కావడంతో పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. అయితే ప్రేమ పేరుతో తమను నమ్మించి మోసం చేసి శారీరకంగా తనను వాడుకున్నాడు అనేది ఆమె అభియోగం. అయితే ఇది గత నెల మనం చూసుకున్నట్లయితే మార్చి నెలలో ఈ ఫిర్యాదు ఇచ్చారు. 3 నెలల తర్వాత సిప్లీగంజ్ తో పాటు మరో 11 మందిని కూడా ఈ ఎఫ్ఐఆర్ లో చేర్చడం పైన కూడా పలు అనుమానాలు వినిపిస్తాయి. ఈ వ్యవహారం వెనుక ₹1 డీల్ అనేది జరిగింది. ఈ ₹1 అనేది ఇవ్వకపోవడంతో ఈ ప్రముఖుల పేర్లు కూడా నమోదైందని ఒక వార్త కూడా వినిపిస్తుంది. కాకపోతే పోలీసుల నుంచి మనకు వచ్చిన సమాచారం ప్రకారం మొదటగా మనం చూసుకున్న సిప్లీగంజ్ బామర్ది ఎవరైతే రాహుల్ రెడ్డి ఉన్నారో అతనిపైనే కేసు నమోదైంది. ఆ దర్యాప్తుల భాగంగా ఇందులో ఎంతమంది పాత్ర ఉన్నారు, ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకే కేసు నమోదు చేశామని చెప్తున్నారు. మొదటగా ఎంబీపీ పోలీస్ స్టేషన్ లోనే కేసు నమోదైంది. ఆ తర్వాత దీనిని దర్యాప్తు నిమిత్తం దీనిని మహిళా పోలీసులకు దీన్ని ట్రాన్స్ఫర్ చేసినట్లు పోలీసులు చెప్తున్నారు. ఆ మహిళా పోలీసు ఏసీపీ అంబేద్కర్ చెప్తున్న ప్రకారం ఈ యొక్క దర్యాప్తులో భాగంగా ఇందులోని జర్నలిస్టులు ఉన్నారు, అదే విధంగా లాయర్లు ఉన్నారు. ఆ ప్రముఖ మనం ఎవరైతే చెప్పుకున్నామో సింగర్ సిప్లీగంజ్ పాత్ర కూడా ఉన్నట్లు వారు చెప్తున్నారు. ఇది ఇంకా దర్యాప్తు భాగంలో ఉంది. దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే మరిన్ని విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. అంటే ప్రధానంగా ఈ ఎవరైతే యువతి ఆరోపణ చేస్తుందో ఈ సిప్లీగంజ్ బామర్ది పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకున్నాడు అనేదే ప్రధానంగా ఇందులో ఉన్న ఇది. అంతేకాకుండా తను బెదిరించాడు, అదేవిధంగా తనకు తీవ్రంగా ఇబ్బందులు పెట్టాడు అనేది అని చెప్తుంది. ఈ మొత్తం ఈ వ్యవహారంలో పోలీసులు ఎవరైతే రాహుల్ రెడ్డి పైన బెదిరింపులు, పరువు నష్టం, దొంగతనం, ప్రాణాలకు ముప్పు ఉంది అనే కోణంలో కేసులు కూడా నమోదు చేశారు. అయితే ప్రస్తుతం అయితే ఈ కేసు దర్యాప్తు భాగంగా ఉంది. ఇది నిజంగా అందరూ అనుకున్నట్టుగానే ఆమెను మోసం చేశారా, లేక ఆమె డబ్బుల కోసం ఇలా ట్రాప్ చేసిందా అనేది కూడా పోలీసులు దీనిలో దర్యాప్తులో భాగంగా వాస్తవాలు బయటకు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇందులో అడ్వకేట్ గీతా ప్రసన్నతో పాటు ఆమె భర్త శివనారాయణ కూడా పేర్లు నమోదు చేశారు. 2 జర్నలిస్టుల పేర్లు కూడా నమోదు చేశారు. అదేవిధంగా సువర్ణ, హారిణ్య రెడ్డి, కార్తిక్, కేఆర్ రెడ్డి ప్రసన్నల పైన కూడా ఈ ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో అసలు ఈ కేసులో ఏం జరుగుతుంది అనేది మాత్రం ఎవరికి కూడా అంతుపట్టిన విషయంగా కనిపిస్తుంది. కేవలం ₹1 డిమాండ్ నేపథ్యంలోనే ఈ వ్యవహారం బయటకు వస్తుందా, లేదు అంటే గతంలో కేసు నమోదు కేవలం రాహుల్ రెడ్డి పైన అయింది. 3 నెలల వ్యవధిలో 11 మంది పైన ఎట్లా కేసు ఇంతమంది మీద నమోదైంది అనేది కూడా పోలీసులు దీనిలో దర్యాప్తు చేయాల్సిన అవసరం కూడా ఉంది. అయితే 2026 మార్చి 10న కేవలం రాహుల్ రెడ్డి పైనే కేసుని నమోదు చేశారు. అనంతరం ఈ కేసుని మనం ఈ నెల 10వ తారీఖున చూస్తే సుమారు 11 పైన కేసు నమోదు మాత్రం అనుమానాలు తావిస్తుంది. పోలీసులు దీనిపైన కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తారు. దీనిపైన నగర పోలీస్ కమిషనర్ శంకాభర్త బాక్షిని కూడా మనం అడగడం జరిగింది. ఈ కేసు కన్సెంట్ అయ్యో ఆ మహిళా పిఎస్ ఏసీపీ అంబేద్కర్ చూస్తున్నారు, ఆయన ఈ వ్యవహారాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని చెప్తారు. అయితే ఈ వ్యవహారంలో మాత్రం అనేక అనుమానాలు వ్యక్తమవుతుంది. అసలు ఆమె ఎందుకు గత 3 నెలల క్రితం కేవలం ఒకరిపైన రాహుల్ రెడ్డి పైన కేసు ఎందుకు నమోదు చేసింది, కేవలం 3 నెలల వ్యవధిలో 11 పైన ఎందుకు కేసు ఇంతమంది మీద నమోదు చేసింది, ఈ వ్యవహారంలో అంటే డబ్బులు డిమాండ్ చేసిన తర్వాత ఆమె యొక్క పథకం ఫలించకపోవడంతో కేసు ఎంతమంది పైన వేశారా, లేక నిజంగానే ఆమెకు అన్యాయం జరిగిందా, ఇందులో లాయర్లు అదేవిధంగా జర్నలిస్టుల పాత్ర ఎంతవరకు ఉంది, కేవలం ఇది ఆరోపణలుగానే చూడాలా లేకపోతే వాస్తవాలు ఏమైనా ఉన్నాయనేది మాత్రం తెలియాల్సింది. దీనిపైన పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే గానీ అసలు విషయం బయటకు వచ్చే అవకాశం అయితే
ఉన్నట్టు కనిపించడం లేదు. రైట్, థ్యాంక్ యూ సతీష్.